సస్పెన్షన్ వేటుపడిన కృష్ణలంక సిఐ నాగరాజ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సిపి ఆదేశాలతో బృందాలు రంగంలోకి దిగాయి. సాయికృష్ణ నిర్బంధం, హత్యాయత్నం కింద సిఐ నాగరాజ్పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో స్టేషన్ సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఏసీపీ దైవప్రసాద్ బృందం విచారించింది. సాయికృష్ణ లాకప్ డెత్ దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మి ఆరోపణలు చేశారు. అదేవిధంగా కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశాన వాటికలో సిబ్బంది నుంచి పటమట సిఐ పవన్ కిషోర్ వివరాలు సేకరించారు. ఇంకోవైపు ఇదే కేసులో క్లూస్ టీమ్, ఫారెన్సిక్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విచారణ ఆధారంగా ఏసీపీ దైవప్రసాద్ బృందం సాక్ష్యాలను సేకరిస్తుంది. శనివారం టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారిని మరోసారి విచారణకు పిలిచి స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. 2 రోజులుగా సాయికృష్ణ మిస్టరీని ఛేదించేందుకు అతడి తల్లి విజయలక్ష్మి చెప్పిన అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల పరిధిలో విచారణ గోప్యంగా కొనసాగుతుంది. సిఐ నాగరాజ్ అరెస్టుతో ఈ కేసు విచారణ ఓ కొలక్కి వస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో అతడి అరెస్టుకు రంగం సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది. సస్పెన్షన్ వేటుపడిన కృష్ణలంక సిఐ నాగరాజ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సిపి ఆదేశాలతో బృందాలు రంగంలోకి దిగాయి. సాయికృష్ణ నిర్బంధం, హత్యాయత్నం కింద సిఐ నాగరాజ్పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో స్టేషన్ సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఏసీపీ దైవప్రసాద్ బృందం విచారించింది. సాయికృష్ణ లాకప్ డెత్ దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మి ఆరోపణలు చేశారు. మరి కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశాన వాటికలో సిబ్బంది నుంచి పటమట సిఐ పవన్ కిషోర్ వివరాలు సేకరించారు. ఇంకోవైపు ఇదే కేసులో క్లూస్ టీమ్, ఫారెన్సిక్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విచారణ ఆధారంగా ఏసీపీ దైవప్రసాద్ బృందం సాక్ష్యాలను సేకరిస్తుంది. శనివారం టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారిని మరోసారి విచారణకు పిలిచి స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. 2 రోజులుగా సాయికృష్ణ మిస్టరీని ఛేదించేందుకు అతడి తల్లి విజయలక్ష్మి చెప్పిన అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల పరిధిలో విచారణ గోప్యంగా కొనసాగుతుంది. సిఐ నాగరాజ్ అరెస్టుతో ఈ కేసు విచారణ ఓ కొలెక్కి వస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో అతడి అరెస్టుకు రంగం సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది.